ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు, ఆయన మనకు సహాయము చేసే దేవుడు. ఈ భూలోకంలో మన ప్రభువు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. కీర్తనాకారుడు 121వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఒక చక్కని మాట చెప్తారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, బలహీనులమైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మన దగ్గరకు వచ్చేవారు, మన పక్షాన నిలబడేవారు, మనకు సహాయం చేసేవారు ఈ భూలోకంలో ఎవరు ఉండరు. ఒకవేళ సహాయం చేద్దాము అని అనుకున్నా అది వారికి చేత కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల దేశం ఎలీషా ప్రవక్త గారి దినాలలో సిరియా రాజు అయిన బెన్హదదు అనబడినటువంటి రాజు ఆ దేశాన్ని ముట్టడి వేశాడు. ఆ సమయంలో భయంకరమైన కరువు వచ్చినటువంటి దినాలవి. ఆ కరువు దినాలలో ఇశ్రాయేలీల రాజు ఆ ప్రాకారపు గోడ మీద తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతున్న సమయంలో ఒక స్త్రీ రాజు యొక్క సహాయము కొరకు వెళ్ళింది. వెళ్ళి ఆమె అడుగుతుంది, రాజా నువ్వు నాకు సహాయం చేయయ్యా అంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం 27వ వచనాన్ని గనక మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఆ స్త్రీ రాజును చూసి మాట్లాడుతుంది, నా ఏలినవాడా నాకు సహాయము చేయుమని కేకలు వేయటం మొదలుపెట్టింది. ఆ సమయంలో రాజు ఒక విచిత్రమైన మాట చెప్తాడు, అమ్మా యెహోవా నీకు సహాయము చేయనిదే నేనెక్కడి నుండి నీకు సహాయము చేసేదను. నిజమే, మన దేవుడు మనకు సహాయము చేయకపోతే అది రాజుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, ధనవంతుల వల్ల కానీ, ఎవరి వలన కాదు. ఎందుకనగా ఆయనే సహాయం చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు కూడా ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు సహాయము చేసేదనని. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉన్నా అధైర్యపడొద్దు, మనుషుల సహాయం కొరకు పరుగులెత్తొద్దు. వాక్యంలో రాయబడి ఉంది, మనుషుల సహాయము వ్యర్థము అని వాక్యం చెప్తుంది. సహాయం చేసే దేవుని వైపు చూడండి. ప్రభు ఎవరితో అయితే ఉంటాడో ఆయన వారికి సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయనని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు మనతో ఉండునట్లుగా, ఆయన మనకు సహాయము చేయునట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం.
ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళతారు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీల ప్రజలందరినీ మిస్పాకు పిలువనంపినప్పుడు అక్కడట వారు కన్నీరు కార్చి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి దేవుడికి బలర్పిస్తారు. ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఉరుములను మెరుపులను మెరిపించి వాళ్ళని తారుమారు చేసి ఇశ్రాయేలీలకు దేవుడు జయమిచ్చాడు. ఆ సమయంలో సమూయేలు ఒక రాయిని తీసుకుని ఆ యొక్క మిస్పాకును షేనుకును మధ్యలో ఆ రాయిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు సహాయం చేసిన దేవుడు ఈరోజు మీకు కూడా సహాయం చేయబోతున్నాడు. వారి వలె మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, మొరపెడదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు మీకు సహాయం చేయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా. అయ్యా నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి, సహాయం చేయండి. ప్రతి అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. కృపాక్షేమములు అనుగ్రహించండి. ఏ సమస్యలు అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నీ బిడ్డలకు నీ సహాయము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అవసరతలను తీర్చండి, ఆశీర్వదించండి. వీరి ప్రయాణాలన్నింటిలో మీరు తోడై ఉండండి. కుటుంబాలను దీవించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తులు దయచేయండి అయ్యా. వృద్ధాప్య దశలో ఉన్న వారికి మంచి ఆయురారోగ్యం దయచేయండి. వ్యాపారం చేస్తున్న వారికి మేలు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా హాస్పిటల్లో ఉన్నారో నీ నామం పేరట స్వస్థత కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములను మీరు జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములొసగుటకైనా, అద్భుత శక్తిని